తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల సుమారు 25,000 మంది విద్యార్థులు మొన్న జరిగినటువంటి సైనిక్ స్కూల్ అడ్మిషన్స్కి ఎంట్రన్స్ రాసి రేపో మాపో రిజల్ట్ వచ్చిన తర్వాత అడ్మిషన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ముగిసిపోయినందున తెలంగాణ విద్యార్థులంతా కూడా నాన్ లోకల్ కోటా అవుతారని ఒక సర్క్యులర్ని కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి ప్రకటించడం జరిగింది. దీనివల్ల 25,000 మంది విద్యార్థులు సైనిక్ స్కూల్లో అడ్మిషన్ కోసం గత ఏడాది కాలం నుంచి కష్టపడి ప్రిపేర్ అయినటువంటి అనేక మంది చిన్నారులు తమకు అడ్మిషన్స్ రాక తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న ఈ తరుణంలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి గౌరవనీయులు సంజయ్ సేఠ్ గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఈ ఒక్క సంవత్సరంలో అయినా ఎంట్రన్స్ రాసినటువంటి విద్యార్థులకి నోటిఫికేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సీట్లు ఇవ్వమని లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 67% కోటాలో తెలంగాణ విద్యార్థుల్ని లోకల్గా కన్సిడర్ చేయమని చెప్పి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ గారిని కలిసి ఇప్పుడు మేము ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారు ఈరోజు సాయంత్రం 7 గంటలకు వారు మాస్కో వెళ్తున్నానని 11వ తారీఖుకి వారు రష్యా నుంచి తిరిగి రాగానే రాజ్నాథ్ సింగ్ గారితో కలిసి ఖచ్చితంగా చర్చించి తెలంగాణ విద్యార్థులకి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దురదృష్టం 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కానీ ఒక సైనిక్ స్కూల్ కావాలని దరఖాస్తు పెట్టుకోకపోవడం వల్ల ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సుమారు 25,000 మంది విద్యార్థులు ఎవరైతే సైనిక్ స్కూల్లో అడ్మిషన్ కావాలని ఎంట్రన్స్ రాసిండ్రో పాపం ఆ పిల్లల భవిష్యత్ అంతా కూడా అయోమయానికి గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఒక 3 సైనిక్ స్కూల్స్ కూడా ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రి సంజయ్ సేఠ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారు వెంటనే రేపటి నుంచి ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెడితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చినందుకు గౌరవ రక్షణ శాఖ మంత్రి సంజయ్ సింగ్ గారికి సహాయ మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రఘునందన్ ఎప్పటికీ మమ్మల్నే తిడతాడని బాధపడేటువంటి మా టీఆర్ఎస్ మిత్రులకి ఒక మాట చెప్పదలుచుకున్నాను. 2017లో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో వరంగల్లో సైనిక్ స్కూల్ పెట్టుకోమని అప్పటి కేంద్ర విద్యాశాఖ రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ గారు ఉత్తర్వులు ఇచ్చినారు. శ్రీపాద నాయక్ గారు 2017లో తెలంగాణకి ఒక సైనిక్ స్కూల్ వరంగల్కి మంజూరు చేస్తే 2021లో పిసిసి అధ్యక్షుని హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ నల్గొండ గారు పార్లమెంట్ లో ప్రశ్న అడిగితే మీ తెలంగాణ ప్రభుత్వం స్థలం ఇవ్వట్లేదు, సైనిక్ స్కూల్ పట్ల మీ తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని రాతపూర్వకంగా పార్లమెంట్ లో శ్రీపాద నాయక్ గారు రిప్లై ఇచ్చినారు. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నుంచి 2025 వరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక్క సైనిక్ స్కూల్ కూడా రాలేకపోయింది. దీనివల్ల అనేక మంది విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. నిన్న మొన్న వచ్చినటువంటి సర్క్యులర్ వల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని నాకు తెలిసిన వెంటనే విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీసుకొని ఈ రోజు వచ్చి రక్షణ శాఖ మంత్రి గారిని కలిసి చేయడం జరిగింది. నేను సూటిగా ఒకటే అడగదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, 10 ఏళ్లు పాలించినటువంటి ప్రభుత్వం సైనిక్ స్కూల్ 2017లో మంజూరు అయితే 2023 డిసెంబర్లో గద్దె దిగేదాకా వాళ్ళు కనీసం దరఖాస్తు పెట్టి కేంద్రం మంజూరు చేసిన సైనిక్ స్కూల్ కనీసం స్థలం ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కూడా నేను చేసేటువంటి అప్పీల్ 15 నెలలైంది. స్పెసిఫిక్ గా మీరు స్థలం ఎక్కడ ఇస్తారో రేపు మీరు తెలియజేస్తే కొత్తగా తెలంగాణకి 3 లేదా 4 సైనిక్ స్కూల్స్ ని మంజూరు చేయించి తీసుకొచ్చే బాధ్యతని రఘునందన్ మెదక్ పార్లమెంట్ సభ్యులుగా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థుల మానసిక వేదనని సహృదయంతో అర్థం చేసుకొని ఈ అకాడమిక్ ఇయర్ లో వీళ్ళ అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి